రైడ్ చేయాల్సి వస్తుంది. దొరకకపోతే వీళ్ళు మెమో ఇస్తారు, అది చెప్పాల్సిన. ఓకే జగదీశ్వర్ రెడ్డి గారు, డిస్కస్ చేద్దాం. ఉదయకాంత్ గారు, మీరేం చెప్తారు జరుగుతున్నటువంటి రైడ్స్ కి సంబంధించి? 3 రోజులు రైడ్స్ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా వెనకాల ఏదో ఉంది, ఇన్ఫర్మేషన్ లేకుండా జరగదంటున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు. ఇన్ జనరల్గా ఏమైతుందంటే మనము వాడక భాషలో మాట్లాడుకుంటాము, బెల్లం ఎక్కడ ఉంటుందో ఈగలు అక్కడ వాళ్తాయి అని చెప్పి. డబ్బు ఎక్కడ ఉంటుందో వ్యవస్థ సమూహం అంతా కూడా వాటి చుట్టూ ప్రభావం చేస్తూ ఉంటాయి. కానీ అన్ని సందర్భాల్లో అన్నిసార్లు జరగదు కదా. సో కమింగ్ టు ద ఫ్యాక్ట్, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇదివరకు మన మిత్రులు చెప్పినట్టుగా ఇదివరకు కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అనే దానికి గల కారణాలు ఏంటి అంటే, మూవీ ఇండస్ట్రీ అనేది ఒకటి హైలీ స్పెక్యులేటెడ్. అసలు చెప్పాలంటే ఇండస్ట్రీ అని కూడా దాన్ని అనడానికి లేదు. ఎందుకంటే వీళ్ళది ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ సెక్టర్స్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆమోదం పొందలేదు. సో కాబట్టి దాన్ని ఇండస్ట్రీ అని చాలా మంది వాడక భాషలో మాట్లాడుకుంటారు, కానీ అది ఇండస్ట్రీ అయితే కాదు అది. సో ఒకటి. దాని తర్వాత ఇది ఎందుకు కాదని చెప్తున్నానంటే, ఇండస్ట్రీ అన్నప్పుడు ఒకసారి ఇండస్ట్రియల్ దీంట్లో రిజిస్టర్ అయినా కానీ లేకపోతే ఎంపానల్ అయినా కానీ దానికి ఉండాల్సిన ప్రివిలేజెస్ ప్రభుత్వం నుంచి దక్కుతాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు ఐటీ అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్స్ మనీ ఫ్లో ఎక్కడైతే ఉంటుందో మనీ ఫ్లోను బేస్ చేసుకొని ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరము ప్రభుత్వం మీద, అంటే బిజినెస్ పీపుల్ మీద ఉంటుంది అండ్ ఇండస్ట్రియలిస్ట్ మీద ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎటువంటి శాంటిటీ లేని ఒక యూనిట్ కింద నడుస్తుందంటే అది ఫిలిం ఇన్స్టిట్యూషన్ అని మాత్రం అనొచ్చు. సో ఇక్కడ ఏమైతుంది, ఎప్పుడైతే ఒక సినిమా, ఇప్పుడు ఈ పుష్ప రిలీజ్ అయిందా లేకపోతే ఇంకొన్ని సినిమా లేదా నాకు పర్టికులర్ పేరు తెలియదు. పుష్ప అయితే మనకు బాగా కాంట్రవర్సీ అయిన మూవీ కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళు పెడుతున్న ఖర్చు 200-300 కోట్ల రూపాయలు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే విత్ ఇన్ నో టైం, అంటే ఎక్కడ కూడా రాని అంత ఇన్కమ్ ఈ రోజు సినిమా ఇండస్ట్రీలలో వస్తూ ఉన్నది. ఇన్కమ్ ఎప్పుడైతే వస్తుందో దానికి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్స్ మీద ఉంటుంది. సేమ్ టైం హీరోయిన్ నటించే వాళ్ళు ఎవరైతే యాక్టర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సో ఒకసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత 100-200-300 కోట్లు పెట్టంగానే అది 1000 కోట్లకు పరిగెడతా ఉన్నది. పరిగెత్తిన తర్వాత అది ఏమైతుందంటే, న్యూస్ ఛానల్స్లలో ఇటువంటి మీడియా ఛానల్స్ లేకపోతే సోషల్ మీడియాలంతా కూడా బాగా న్యూస్ అంతా వైరల్ అయ్యేసి పుష్ప రిలీజ్ అయింది 1200 కోట్లు, 1500 కోట్లు, 1800 కోట్లు అనగానే ఆబ్వియస్లీ ప్రభుత్వం మీద అదొక ఇంపాక్ట్, అంటే ప్రభుత్వ యంత్రాంగం మీద కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద కానీ ఒక మెసేజ్ అయితే వెళ్తుంది. ఏమని, ఇంత మనీ ఫ్లో ఉన్న యూనిట్ ఇండస్ట్రీ కాదు సినిమా పరిశ్రమ, ఏదైతే పరిశ్రమ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అక్కడ మనకు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏంటిది, మరి వీళ్ళు ఇంత అప్పుడు అల్లు అర్జున్ కి 300 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినారని. 300 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తే మరి అల్లు అర్జున్ 100 కోట్ల ట్యాక్స్ కట్టినట్టు 30%-40% బ్రాకెట్ లో వీళ్ళు ఉంటారు. బట్ ట్యాక్స్ కట్టినట్టుగా ఇక్కడ న్యూస్ అయితే మనం వింటలేము. సో వన్స్ ఒక సినిమా రిలీజ్ అయింది 1200 కోట్లు వచ్చింది, మరి 1200 కోట్లు వచ్చినప్పుడు మరి 1200 కోట్లకు సమానంగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టినారా వీళ్ళంటే కట్టలేదు. మనం వార్తలలో చూస్తా ఉన్నాము ఇంత ఆదాయం వచ్చిందని చెప్పి. వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇన్కమ్ ట్యాక్స్ మౌనం వహించడం కూడా అది ఒక రకంగా నేరం అవుతుంది. అండ్ ఇంకోటి క్లియర్ చేయదలుచుకున్నాను, చాలా మంది ఇప్పుడు మన టీవీ ఛానల్లో కూడా చూస్తే సీఎం గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఇమేజెస్ అంతా టెలికాస్ట్ చేస్తా ఉన్నారు. ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం అయితే ఉండదు అన్న విషయాన్ని కొంచెం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు. సో ఎక్కడైతే స్పెక్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైట్స్ జరిగిన తర్వాత ఇది ప్రభుత్వ బాధ్యత. ఇల్లీగల్ మనీ ఫ్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆబ్వియస్లీ దానికి కట్టాల్సిన ట్యాక్సెస్ ఏవైతున్నాయో కట్టించుకున్న బాధ్యత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అందుకే రైట్స్ జరుగుతున్నాయి. శ్రవణ్ కుమార్ గారు ఏం చెప్తారు? నిజంగా ఈ రైట్స్ వెనకాల ఏదో జరుగుతుంది అనేటటువంటి స్పెక్యులేషన్స్ నిజమంటారా? సహజంగా గతంలో అంటే ఒక 10 సంవత్సరాలకు పూర్వం కొంచెం ఆలోచిస్తే ఎట్లాంటి రాజకీయ ఆరోపణలు ఉండకపోయి, ముఖ్యంగా రాజకీయ ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దాడుల వెనక రాజకీయ కోణం ఉంది అని ఒక ఆరోపణ వస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, దిల్ రాజు గారు రాజకీయ పదవి పొంది ఉండడం. అంటే ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ సార్ చెప్పినట్టు ఈ ఆదాయం, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రతి రైడ్ కానీ, ఆ రైడ్ వెనక రాజకీయ ప్రయోజనం పొందడం కానీ, ఆ రైడ్ అయిన వ్యక్తులు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలకు మారడం కానీ, వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి రాజకీయ కోణం ఉందనే చర్చ వస్తూ ఉంది. ఈ రాజకీయ కోణం ఉందా లేదా అని అంటే, భవిష్యత్తులో దిల్ రాజు గారు భారతీయ జనతా పార్టీ మారితే ఖచ్చితంగా దీని వెనక రాజకీయ కుట్ర ఉందని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతవరకు అయితే ఇది ఒక ఆరోపణ గాను లేదా గాసిప్ గాను చూడాల్సి.
సహజంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తనటువంటి దైనందిక కార్యక్రమాలు లేదా రొటీన్ లో భాగంగానే చేస్తుంటారు. ముఖ్యంగా అన్ని పరిశ్రమల మీద ముఖ్యంగా వాళ్ళ దగ్గర సమాచారం ఉండి ఉంటుంది. అట్లా రిఫ్లెక్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ సంఘటనలో చూసుకుంటే మన మ్యాంగో వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ లో దిల్ రాజు గారి ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి ఆయనను కూడా ఐడెంటిఫై చేశారు. కానీ ఈయన చిన్నవాడు ఎవరికి తెలియనివాడేం కాదు. జనరల్ గా ఏంటంటే వేరే రిఫ్లెక్షన్ నుంచి కూడా ఆ సమాచారంతో వాళ్ళ మీద కూడా కన్నేషణ పడుతుంది. ఈ రోజు అంటే సంక్రాంతి వెళ్ళిన తర్వాత మొన్నో రైడ్ జరిగిందని కనుక ఒక 2 నెలల ప్రాసెస్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో. ఊరికే ఏం కాదు. అంటే ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్ వల్ల లేకపోతే దాని వల్లనే జరిగిందని ఒక ఆరోపణ గానీ అనుమానం గానీ అనిపిస్తున్నప్పటికీ సహజంగా ఇదంతా కూడా ఒక అర్ధరాత్రులు చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఉండవని అంటలేదు, కొట్టిపడేయలేము, తక్కువ అవకాశం. అంటే ఈ విధంగా అంటే ఒక దిల్ రాజు గారు కానీ XYZ మీద రైడ్ చేయాలంటే ఆయన మదర్ సంస్థలు ఏంటి, ఆయన సిస్టర్ కన్సల్టెంట్స్ ఏంటి, బినామీ అకౌంట్లు ఏంటి, అంటే సిస్టర్ కన్సల్టెంట్ అంటే ఇంకో రకమైన వ్యాపారం పేరుతో నడిచేటువంటి వేరే పేరుతో కానీ ఇతర కంపెనీల మేక్ కంపెనీతో కలిపి ఉండే సంస్థలు, అలాగే బినామీ సంస్థలు ఏంటి, వాటికి ఈయన బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఏ కంపెనీ నుంచి వచ్చింది. ముఖ్యంగా దీంట్లో వీళ్ళు విదేశీ అంటే ఓవర్సీస్ రైట్స్ సినిమాలు కూడా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా విదేశీ ఫండ్స్ రిలేషన్స్ కూడా ఉంటాయి. ఇంకా దీంట్లో కూడా అనుమానం ఉంటే రేపు పొద్దున ఈడీ కూడా ప్రవేశించే అవకాశాలు కూడా ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ లో ఈ దిల్ రాజు గారి కానీ మైత్రి మూవీస్ విషయంలో కానీ. ఎందుకంటే బయట దేశాల్లో సినిమా అమ్మడం జరిగింది కాబట్టి అక్కడి నుంచి వచ్చిన అమౌంట్ లో ఏదైనా లావాదేవీల విషయంలో లాని అవేట్ చేస్తే ఏదైనా చేస్తే ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా కూడా ఆ ట్రాన్సాక్షన్ ఫర్దర్ స్టెప్ లో ఉంటుండవచ్చు అని నా అంచనా ఉంది. ఏది జరిగినా కూడా ప్రస్తుతానికి